ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గతించిన కాలంలో మనం ఒక విషయాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఏమిటి అని అంటే, నీతి విషయంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అని. అందులో ఒక్కొక్కటిగా మనం ఒక్కొక్క సమస్యని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆలోచన చేయబోతున్నటువంటి సమస్య ఏంటి అని అంటే, అబద్ధ బోధ మరియు అబద్ధ బోధకులు. ఏంటి, క్రైస్తవ్యంలో అబద్ధ బోధకులు, క్రైస్తవ్యంలో అబద్ధ బోధ ఉంటుందా అని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకు అనంటే, ఖచ్చితంగా బైబిల్ దీన్ని ఏం చేస్తుందనంటే ఖండిస్తుంది. ప్రభు అయిన యేసు కూడా దీన్ని ఏం చేశాడు అనంటే గట్టిగానే ఖండించాడు. ఎందుకు అబద్ధాన్ని, అబద్ధ బోధని ఖండించాలి అని కనుక మనం ఆలోచన చేయగలిగితే, మీరు కావాలంటే చూడండి, ఒక వ్యక్తి దొంగతనం చేశాడు అనుకోండి, అతను లేకపోతే ఎవరైతే దొంగిలింపబడ్డారో వాళ్ళు ఇద్దరు మాత్రమే ఏమవుతారు, నష్టపోతారు. ఒకవేళ కనుక ఒక వ్యభిచారి అనుకోండి, 2 కుటుంబాలు మాత్రమే నష్టపోతాయి. ఒకవేళ కనుక తను వేరే ఏ పొరపాటు చేసినా కానీ డ్యామేజ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. ఒకవేళ కనుక మీరు బోధ అనే దాన్ని కనుక మీరు ఆలోచన చేస్తే, అది సమాజాన్ని అంతటిని కూడా ఏం చేస్తుంది అని అంటే ప్రభావితం చేస్తుంది. ఎంత గట్టిగా ప్రభావితం చేస్తుంది అని అంటే, ఒకవేళ అది నిజం కాక అబద్ధాన్నే గనక నమ్మితే దాంట్లోనే ప్రజలు కొనసాగుతారు, కానీ ఏది సత్యమో తెలుసుకునే స్థితిలోనికి వాళ్ళు వెళ్తారని అంటే వెళ్ళరు. ఈరోజు ఆ డ్యామేజ్ ఎక్కువ జరగకూడదు కాబట్టే బైబిల్ దాన్ని గట్టిగా ఏం చేసింది అని అంటే ఖండించింది. మీరు బాగా గమనించాలి అని అంటే, క్రీస్తు ప్రభు బోధన కూడా మనం గమనించగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే, క్రీస్తు ప్రభు ఇక్కడ ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ ఉంటాడు. ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి ఆయన తెలియజేస్తూ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడని అంటే, చూడండి 42వ వచనం ఆయన మాట్లాడుతూ ఉంటాడు. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. మీరు దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరెలా నా మాటలు గ్రహిస్తున్నారా, గ్రహించట్లేదా? నేరుగా ఆయన క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలు, ఇదిగో నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను అంటే ఆయన చెప్పిన మాటలు వాళ్ళు ఏం చేయడం లేదు, నమ్మట్లేదు. పొరపాటును కూడా వాళ్ళు ఏం చేయడం లేదు, నమ్మట్లేదు. యేసు ప్రభు బ్రతుకున్నంత కాలం ఆయన్ని చంపాలి అని చూసారే తప్ప నిజంగా ఆయన చెప్పిన మాటల మీద విశ్వసించిన వాళ్ళు తక్కువ మంది. అంటే వెనక తిరిగారు ఎంతోమంది ఉన్నారు అని చెప్పుకోవచ్చు, కానీ చాలామంది కూడా యేసు చెప్పిన మాటలను ఏం చేయలేదు, నమ్మలేదు. అంటే మనకు అనిపించవచ్చు, ఏంటి యేసు ప్రభు వారి మాటలే నమ్మలేదా అని. అవును, నిజం. ఎవరు చెప్తే నమ్మలేదు? యేసు ప్రభు చెప్తేనే వాళ్ళు ఏం చేయలేదు, నమ్మలేదు. నమ్మలేనప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు చూడండి, కిందకి వెళ్ళి చూసినట్లయితే అంటూ ఉన్నాడు ఆయన, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. ఎవరు బోధ వినడం లేదు? ఈరోజు క్రైస్తవ్యానికి పట్టిన దరిద్రం ఏంటి అని అంటే, ఎవరు చెప్పింది వినరు. ఈ బైబిలు, ఈ వాక్యము ఏం చెప్తుందో ఆ మాటలు చెప్పే వాళ్ళ మాటలు ఎవ్వరూ వినరు. నిజంగా దారుణం ఏంటి అని అంటే, మొన్న కూడా ఏమైంది అని అంటే, ఈ యూట్యూబ్లో, ఈ ఫేస్బుక్లు, ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయి జనాలు ఏం చెప్తే అదే నమ్ముతున్నారు. దీన్ని కొత్తగా ఏమని పిలుస్తున్నారంటే వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్ యూనివర్సిటీ అని పిలుస్తూ ఉన్నారు. అంటే వాడికి తెలిసిందే జ్ఞానం, ఇంక ప్రపంచానికి ఏం చెప్పినా కానీ అది నిజమో ఎంత మాత్రమో కాదు. మీరు బాగా గమనించగలిగితే ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే, ఒక ఆమెకి 2 GB ఇంటర్నెట్ వస్తుందంట, ఆ లైన్కి 2 GB ఇంటర్నెట్ వస్తుందంట. వస్తే సడన్గా అయిపోయింది 3 గంటలకి. అయ్యో ప్రభువా ఏం చేయాలో తెలియలేదు అనుకునేసరికి ఇంటర్నెట్ వచ్చేసింది. జనాలందరూ ఏం నమ్ముతారు? ఎంత ఆశ్చర్యం అనంటే, యేసు ప్రభువు ఇంటర్నెట్ ఇవ్వడానిక? ఇంకా ఒక ఆమె అంటుంది, యేసు నామంలో సిలిండర్ అయిపోయింది అనగానే పరిశుద్ధాత్ముడు వచ్చి అక్కడ ఏం చేశాడు, గ్యాస్ పంట పట్టుకొచ్చి పెట్టాడనంటే నమ్మే జనాలు ఉన్నారంటే ఉన్నారు. ఇంత అవివేకం క్రైస్తవ్యంలో ఉందా అనంటే ఉంది. ఇది నమ్ముతారా అంటే నమ్ముతారు. నమ్మరని మీరు చెప్పగలరా? ఆశ్చర్యం ఏంటి అని అంటే, వాళ్ళని నమ్మి వెళ్ళే జనాల దగ్గర మీరు చూస్తే ఇసుకేస్తే రాలరంటారు కదా, అంతమంది జనం ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం,
కరెంటు బిల్లు అయిపోతే కరెంటు బిల్లు కడతాడు. నాకు బ్యాలెన్స్ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు, 167 రూపాయలు 177 రూపాయలు ఉన్నాయని అంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే 1,60,000 రూపాయలు వచ్చినాయని అంటే నమ్ముతారు జనాలు. అంటే ఇంకా ఏది చెప్తే అది నమ్మడానికి జనాలు అలవాటు పడిపోయాడని అంటే తిమోతికి అబద్ధ బోధనల గురించి గట్టిగా రాస్తూ అంటాడు, ప్రజలు ఎట్లా ఉన్నారంటే దురద చెవులు గలవారు అని అన్నాడు. సాక్షాత్తు క్రీస్తు ప్రభువు చెప్తే నమ్మలేదు, ఆయన సాక్ష్యం విన్నటువంటి ఆయన జీవితాన్ని చూసినటువంటి అపోస్తులు చెప్తే వినలేదు, అపోస్తులు బోధించగా విననటువంటి సంఘం విన్న సంఘం చెప్పిన మాటలు ఏం చేయలేదు అని అంటే వినలేదు. అంటే ఈరోజు క్రైస్తవ్యాన్ని విమర్శించడం కాదు, దీన్ని ఏమంటారంటే సరి చేయడం అని అంటారు. ఈరోజు సరి చేసుకోకపోతే ఏమవుద్ది అని అంటే నీ ఆత్మ నా ఆత్మ ఎక్కడికి పోద్ది? నరకానికి పోద్ది. అంటే ఎవరి వెంట పడిపోతున్నాము అని అంటే సాతాను వెంబడి పడిపోతూ ఉన్నాం. అందుకే ఇక్కడ 44వ వచనంలో క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే యూదులతో మాట్లాడుతున్నాడు ఈ విషయం అంతా కూడా. 44వ వచనంలో అంటాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు ఏంటి, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్ముతారు. ఏంటి క్రీస్తుబాబు అనే మాట అంటుంట? నేను సత్యాన్నే చెప్తున్నాను కాబట్టి మీరు నన్ను నమ్ముతారు అని అన్నాడు క్రీస్తు ప్రభు. అందరూ హృదయాలను ఎరిగినవాడు కాబట్టి ఆయన సత్యం చెప్పినా కూడా ఎవరి మాట నమ్మలేదు, క్రీస్తు మాట నమ్మలేదు. ఈరోజు పేరుగాంచినటువంటి బోధకులందరూ కూడా పెద్ద పెద్ద సంఘాలు కట్టామని చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చెప్పేదంతా సత్యం అని అనుకుంటే పొరపాటు. వాళ్ళు చెప్పేదంతా ఎక్కడుందో వెతకాలి, వాక్యంలో అలా ఉందా లేదా అని పరిశీలన చేసి వెతకాలి. కానీ వెతికే జనులు ఉన్నారని అంటే లేరు. ఎందుకు అనంటే వాని తండ్రి దురాశలు నెరగొచ్చేవారు వారిగా ఉన్నారు. ఎందుకు అనంటే మీరు చూడండి, ఈరోజు క్లబ్ కల్చర్ అంతా తెచ్చి ఎక్కడ పెట్టేశారని అంటే క్రైస్తవ్యంలో ఆరాధనలో పెట్టేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ డ్యాన్సులు వేస్తూ గొంతులు వేస్తూ అదే దేవునికి ఏమంటూ ఉన్నారు అని అంటే ఆరాధన అని అంటూ ఉన్నారు. ఇది మీకు తెలియనటువంటి ఒక స్థితి. పరిశుద్ధాత్ముడు ద్వారా మేము ఆనందిస్తున్నామని జనాలకు చెప్తే ఇసుకేస్తే రాలినటువంటి జనం అక్కడ ఉన్నారు. ఇంకా మీరు చూడండి, ఈ క్రైస్తవ్యం అంతా ఒక వ్యాపారంలాగా మారిపోయింది. ఎందుకు వ్యాపారంలాగా మారిపోయింది అని అంటే వాళ్ళ స్వభావమే అంతా సంపాదించుకోవడానికే వాళ్ళు ఎక్కడికి వచ్చారు, క్రైస్తవ్యంలోనికి వచ్చారు. వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ వెనకాల పోతే మన నిత్యత్వం ఏమవుద్ది? మారిపోతుంది. ఖచ్చితంగా నువ్వు దేవునితో ఉండాలా లేకపోతే దయ్యంతో ఉండాలా అనేది ఒక రోజు ఉంది. ఆ రోజుకి కనుక నువ్వు భూమి మీద వాక్యాన్ని వాక్యంగా కనుక నమ్మకపోతే, సత్యాన్ని సత్యంగా కనుక నమ్మకపోతే మీరు మా నాట నమ్మరో అని క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగానే ఈరోజు వాక్యాన్ని చెప్తే జనాలందరికీ ఎట్లా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంటుందా? లేకపోతే వీళ్ళంటారా బాబు ఎప్పుడు చూసినా ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అంటానే ఉంటారని అంటారా? యేసు ప్రభు అన్నటువంటి మాటలో ఈరోజు కనుక ఎవరన్నా అంటే సంఘానికి కూడా రారు. ఏమంటాడో తెలుసా క్రీస్తు ప్రభు? వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు అని అంటాడు. ఏమన్నాడు? వ్యభిచారులైనటువంటి చెడ్డతరము వారు వేషధారులారా అని చెప్పేసాను అన్నాడు. ఇంకా ఆయన మాట్లాడిన మాటలు కనుక మనం పదే పదే కనుక గుర్తుకు చేసుకుంటే ఎందుకురా బాబు నా జీవితం అని అనిపించే స్థితికి వెళ్ళాడు క్రీస్తు ప్రభు. అంత గద్దించినా కూడా వాళ్ళు ఏమవలేదు, మారలేదు. కానీ బైబిల్ అనేది ఏం చెప్తుంది అని అంటే డాక్ట్రిన్, బోధ, సిద్ధాంతం అనే దాని గురించి మాట్లాడుతూ ఉంది. ఆ సిద్ధాంతం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు కావాలంటే చూడండి, మీకు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయనుకోండి, దానికి ఒక సిద్ధాంతం ఉంటుందా ఉండదా? ఏ సిద్ధాంతము లేకుండా ఆ డ్వాక్రా సంఘాలు అనేవి వచ్చినాయండి అని అంటే మీరు నమ్ముతారా? ఏదో ఒక ఉద్దేశం ఉంటుందా ఉండదా? ప్రతి ఒక్క కార్యక్రమం వెనక ఒక సిద్ధాంతం, లేకపోతే మీరు కావాలని అంటే ప్రపంచంలో మీరు గొప్ప గొప్ప వ్యక్తులను కనుక చూస్తే గాంధీకి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం అంతా మళ్ళీ కాపీడు, అది వేరే విషయం. కానీ గాంధీకంటూ ఒక సిద్ధాంతం ఉందా అనంటే ఉంది. అంబేద్కర్ గారికి ఒక సిద్ధాంతం ఉందా అనంటే ఉంది. ఇలా మీరు ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులను చూస్తే వాళ్ళు స్థాపించిన మతాలు కావచ్చు, వాళ్ళు స్థాపించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాటి వెనకంటూ వాళ్ళకు ఒక ఉద్దేశం అనేది ఉన్నది. మరి దేవునికి ఏ ఉద్దేశం లేకుండా బైబిల్ ఇచ్చి ఉంటాడా? దేవునికి అసలు ఏ ఉద్దేశము ఉండదా? ఒకవేళ కనుక మీరు గమనించగలిగితే ఇదే యోహాను సువార్త మీరు 7వ అధ్యాయానికి కనుక వెళ్ళి
17వ వచనాన్ని కనుక గమనించగలిగితే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. 16 నుంచి చదువుదాం. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. అంటే ఖచ్చితంగా నా అంతట నేనే బోధిస్తున్నానా, తండ్రి మాటలు చెప్పాడా? మీరు ఒకసారి గమనించండి అని అక్కడున్న యూదులందరికీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు ఆయన. యాక్చువల్గా ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, దేవాలయానికి వెళ్ళాడు, పండుగ జరుగుతుంది. పండుగ జరుగుతున్నప్పుడు యేసుప్రభు లేచి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఏంటి చదువు లేని ఇతనికి ఎంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, ఇది నేను నా సొంతగా మాట్లాడింది అయితే కాదు. అంటే విషయం ఏంటి అని అంటే, తండ్రికి వేరుగా కుమారుడు బోధించడు, కుమారుడికి వేరుగా పరిశుద్ధాత్ముడు బోధించడు. అంటే బోధ వాళ్ళదా కాదా అని ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు పరిశీలన చేయవలసిన అవసరం ఉందా లేదా? బోధ అని అంటే దీన్ని ఇంగ్లీష్లో డాక్ట్రిన్ అని అంటాడు. ఇంకా మీరు చూడాలి అని అంటే తెలుగులో మనకి సిద్ధాంతం అని అనిపిస్తుంది. సిద్ధాంతం అనేది మనకి కరెక్ట్గా అర్థమయ్యేటటువంటి ఒక పదం. దీన్ని ఖచ్చితంగా బైబిల్ పరిభాషలో ఏమంటాడనంటే బోధ, ఇంకా ఏమనంటే టీచింగ్ అని కూడా అని అంటూ ఉంటాడు. అంటే బోధనం మనకి బాగా అర్థమవుతూ ఉంటుంది. ఇంకా చెప్తాడు, నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. 18వ వచనంలో అంటాడు, తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదకును గాని తను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియో లేదు. అంటే మీరు బాగా గమనించండి, తనంతట తానే బోధించేవాడు ఎవరి మహిమను వెతుకుతున్నాడు? తనంతట తానే బోధించాలి అని అనుకున్నవాడు ఎవరి మహిమను వెతుకుతున్నాడు? దేవుని మహిమనా, తన మహిమనా? ఈరోజు సొసైటీలో బోధకులు సోకాల్డ్ లేకపోతే కార్పొరేట్ సేవకులని పిలువబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మహిమను వెతుకుతున్నారా, లేకపోతే దేవుని మహిమను వాళ్ళు పంచిపెడుతూ ఉన్నారా? రీసెంట్గా కల్వరి సతీష్ కుమార్ గారి వీడియో చూశాను నేను, ఆశ్చర్యం వేసింది. నాతో దేవుడు మాట్లాడి నా మరణం ఎప్పుడో నాకు తెలియజేశాడని చెప్పాడు. నిజమేనా అది? ఏ మనిషి మరణమో ఎప్పుడు ఎవరికి కూడా ఏం చేయలేదని అంటే తెలియజేయలేదు. ఒకే ఒక్క విషయం బైబిల్లో పదే యేసు ప్రభు వారు ఏం చెప్పేవాడు అని అంటే, ఇదిగో నేను మరణించబోతున్నాను, ఇలా మరణించబోతున్నాను అని చెప్పాడు. కానీ పలానా డేట్ అని ఎప్పుడు ఆయన చెప్పలేదు. ఎందుకు అనంటే కొద్ది దినములలో అని చెప్పాడు. పండుగలో ఇంకా దగ్గరికి వెళ్ళినప్పుడు దగ్గరగా చెప్పేవాడు. అంటే ఆయన ఉద్దేశం ఉంది. ఏంటో ఉద్దేశము అని అంటే, ఇదిగో నన్ను పట్టుకుంటే మీరు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి ఆయన ఒక ట్రైనింగ్ అనేది నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయనేమి నేర్పిస్తున్నాడు? మీకు అర్థమైందో లేదో? ఇప్పుడు ఆయనలో ఎవరిని చూడాలనుకుంటున్నాడు తెలుసా? యేసు ప్రభు లాంటి ఒక వ్యక్తిత్వాన్ని ఎవరిలో చూడాలనుకుంటున్నాడు? నాలో జనాలందరూ చూసి నన్ను పొగడాలి, నన్ను గణపరచాలి అని అనుకుంటూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. కానీ క్రీస్తు ప్రభు ఇక్కడే దీనికి సమాధానం చెప్తుంటాడు. చూడండి 19వ వచనం చూడండి. మోషే మీకు ధర్మశాస్త్రం లేదా? అయినను మీలో ఎవడో ధర్మశాస్త్రమును గైకొనడు, మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పాను. మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు, దాన్ని గైకొనరు. కానీ చెప్పిన నన్ను మాత్రం ఏం చేయాలనుకుంటున్నారు? సన్మానం చేయాలనుకుంటున్నారు క్రీస్తు ప్రభుకి కదా? ఏం చేయాలనుకుంటున్నారు? నేను సత్యమే చెప్తున్నాను, నేను చెప్పినా మీరు నమ్మరు. ఇదిగో తనంతట తానే బోధించేవాడెవడో, లేకపోతే తన మహిమను వెతికేవాడెవడో, దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధ ఏదో మీరంతా పరిశీలించండి అని స్వయంగా చెప్పిన క్రీస్తు ప్రభువునే ఏం చేయాలనుకున్నారు? వాళ్ళు చంపేయాలి అని అనుకున్నారు. మీకు అర్థమవుతుందో లేదో? నిజం చెప్తే సమాజం ఏం చేయదు, బ్రతకనిస్తుందానంటే బ్రతకనివ్వదు. మీకు బాగా అర్థం కావాలి అని అంటే, పౌలు గారు కూడా ఎఫెసీ పట్టణంలో ఒక దయ్యాన్ని వదలగొట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ దయ్యం పట్టినటువంటి అమ్మాయి చెప్పడం ద్వారా వచ్చినటువంటి ధనం ఎప్పుడైతే లాస్ అవుతుందో వెంటనే పౌలు గారి మీద వాళ్ళు ఏం చేశారు? దాడి చేశారా లేదా? ఎప్పుడైతే వాళ్ళ వ్యాపారానికి నష్టం కలుగుతుందో ఎదుటి వాడి మీద ఏం చేస్తారు? దాడి చేయడం మొదలు పెడతారు. మీరు ఎప్పుడైనా సరే మన దగ్గర సమాధానం లేదనంటే ఏం చేస్తాం? దాడి అని అంటే ఫిజికల్గా దాడి చేయొచ్చు, నోటితో కూడా దాడి చేయొచ్చు. కొంతమంది అయితే ఇంకా సమాధానం చెప్పలేకపోతే ఇంక బూతులు తిట్టేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంక వాళ్ళు గెలవలేనప్పుడు ఇంకేం చేస్తారు? ఇంక వాళ్ళ నోరు అనేది ఉపయోగిస్తారు. వీళ్ళైతే లిటరల్గా క్రీస్తు ప్రభుని ఏం చేయాలనుకున్నారు? చంపేయాలని అనుకున్నారు. ఎందుకు అనంటే కేవలం క్రీస్తు ప్రభు చెప్తున్నాడనే ఒక మంచి ఉద్దేశం అంతే. 20 వచనం, అందుకు జనసమూహము నువ్వు దయ్యం పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడగగా యేసు వారిని చూచి
నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారము నియమించని సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వల్లనే కలిగినది. అయినను విశ్రాంతి దినమును మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రం మేరకుండినట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత కలిగవనిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి అని ఖచ్చితంగా చెప్పాడు. అంటే ఒక మంచి కార్యం చేసినందుకు క్రీస్తు ప్రభుని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మంచి కార్యం చేసినందుకు క్రీస్తు ప్రభుని ఏం చేయాలి? చంపేయాలి. సత్యం చెప్పినందుకు క్రీస్తు ప్రభుని ఏం చేయాలి? చంపేయాలి. ఈరోజు కూడా సత్యం చెప్పే వాళ్ళ మాటలని సమాజం ఏం చేస్తూ ఉంటుంది? గైకొంటుందా? విస్మరిస్తుందా? గైకొంటుందా? విస్మరిస్తుందా? మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. మళ్ళీ విజయప్రసాద్ రెడ్డి గారి గురించి చెప్పక తప్పదు. సత్యం అనే ముసుగేసుకుని పెద్ద తోడేలు ఏమైనా ఉంది అని అంటే అది ప్రస్తుతానికి ఒక విజయప్రసాద్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ఆయన చెప్తున్నటువంటి బోధ ఎట్లాంటిది అని అంటే, విగ్రహార్పితమా? ఏముంది ఇందులో? ఏమీ లేదు. విషమా? విషం వచ్చి చేరిందా ఇందులో? ఏమీ లేదు. నువ్వు నాకు ఏ బొమ్మ ముందైనా పెట్టుకొచ్చి నేనేం చేస్తాను? తినేస్తాను. ఇప్పుడు జనానికి ఏ సంకేతం ఇచ్చాడైనా? కరెక్టేనా తప్పేనా? తప్పు అని బైబిల్ అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది, తప్పు కాదు అని ఎవరికి తెలుస్తుంది? బైబిల్ ఎవరైతే తెలియదు. విచిత్రం ఏంటనంటే క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళందరూ బైబిల్ పట్టుకొస్తారు కానీ బైబిల్ చదవరు కదా. ఏ సందర్భం ఏంటనేది ఎవరికి ఏమీ తెలియదు కదా. ఇప్పుడు ప్రారంభం నుంచి కూడా గత 2 వారాలు కూడా నేను విగ్రహారాధన అనే అంశం చెప్పడం గురించి అందుకే చెప్పాను. విగ్రహం వైపు అట్లీస్ట్ కన్నులు కూడా ఏం చేయకూడదు అన్నాడు ఇజ్రాయేలీలతో. కన్నే ఎత్తకూడదని చెప్పాడు. దానికి నమస్కరించకూడదు, సాగిలు పడకూడదు అని అన్నాడు. అని అంటే అంత ఖచ్చితంగా ఇజ్రాయేలీలకి నేర్పినటువంటి దేవుడు కొత్త నిబంధనలో అపోస్తుల ద్వారా విగ్రహార్పితానికి దూరంగా ఉండండి, విగ్రహారాధనకు దూరంగా ఉండండి, దూరంగా పారిపోండి అని అంటే ఈయన ఏమంటాడు? నాకు దగ్గరగా పట్టండి అని అంటాడు. ఏది కరెక్ట్? ఇప్పుడు ఈయన అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మీకు అర్థం కాలేదు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము అని అంటాడు. ఎదుటివాడు బలహీనుడు కాబట్టి వాడి నిమిత్తం మానేయమన్నాడు కానీ అందులో ఏమీ లేదని నిన్ను తినేయమన్నాడు. అంటే బలవంతుడైతే తినేయొచ్చు, బలహీనుడైతే ఏం చేయకూడదు? అంటే బలహీనుడు బలవంతుడు అనే కాన్సెప్ట్ కాదు ఇక్కడ అసలు. ఖచ్చితంగా 10వ అధ్యాయానికి వెళ్తే దానికి క్లారిటీ ఇచ్చాడు అక్కడ. ఇంకా చాలామంది ఏమంటారంటే 9వ అధ్యాయానికి వెళ్తే సందర్భం మొత్తం మారిపోయిందండి అని అంటారు. సందర్భం మారిపోవడం కాదు, అది తన అపోస్తలత్వాన్ని రుజువు చేసుకుంటూ ఉన్నాడు. అంటే ఎవరు దృఢపరచాలా బోధని అని అంటే అపోస్తులు చెప్తేనే అది ఆదిమ సంఘం ఏం చేయాలి? పాటించాలి. అందుకే అంటాడు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుట ఎందును ఏం చేయాలి? ఎడతెగక ఉండాలని చెప్పాడు. అంటే అపోస్తుల బోధలో మనుషులు ఏం చేయబడాలి అని అంటే కొనసాగింపబడాలి. అపోస్తుల బోధ అంటే వాళ్ళ స్వయంగా వచ్చిన బోధ కాదు. యేసుప్రభు ఏదైతే అప్పగించాడో, పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు ఏదైతే చెప్పాలని దేవుడు కోరుకున్నాడో అదే బోధలో వాళ్ళని ఏం చేయాలని అంటే స్థిరపరచాలి అని దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందనంటే తెలియజేస్తూ ఉంది. అందుకే అంటాడు, నేను అపోస్తులను గానా కేఫా వల్లి నేను భార్యను వెంట పెట్టుకుని తిరగడానికి నాకు హక్కు లేదా అని ఇవంతా మాట్లాడుతూ 10వ అధ్యాయానికి వెళ్ళి మళ్ళీ ఏం మొదలు పెడతాడని అంటే, ఇదిగో నేను అపోస్తులనే అధికారంతో నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానని చెప్పి ఏం చేస్తాడనంటే, విగ్రహార్పితము అర్పించేది దేవుడికి కాదు, ఎవరికని చెప్తున్నాడు? దయ్యానికే. మరి దయ్యానికి అర్పించింది నువ్వెలా తింటావు? దయ్యానికి అర్పించింది నువ్వు తినగలవా అంటే నేను తినగలనంటున్నాడు. చాలామంది ఆ కింద కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారని అంటే చప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు భ్రమపరుస్తున్నాడా లేదా? ఇప్పుడు ఆయన భ్రమపరిచినటువంటి బోధన అనుసరించే జనాలు ఉన్నారా లేదా? రీసెంట్గా ఒక ఆయన BOY సంతోష్ కుమార్ గారు అని మొదలుపెట్టాడు. ఆయన యేసుక్రీస్తు పుట్టినవాడు పరలోకంలో అని అంటే ఏంటి మీ బోధకు ఆధారం అని అవతల ఆయన అడిగాడు. సింహగర్జన అని అన్నాడు. సింహగర్జన అంటే మీకు తెలియదు, పిడి సుందరరావు గారు స్వహస్తాలతో రాసినటువంటి టాపిక్. అందులో రాసినంత పరమ చెత్త టాపిక్స్ ఇంకేమీ లేవు. విషయం ఏంటి అని అంటే ఇప్పుడు అవన్నీ చదివి మా ఫార్ములా మా సిద్ధాంతం ఏది అని అంటే ఏదనమాట. ఇప్పుడు సింహగర్జన అందులో తప్పులు ఉన్నాయి, ఖచ్చితంగా దాన్ని ఖండించి తీరాలి. ఇప్పుడు చాలామంది కూడా లేచారు, యేసు ప్రభు పుట్టినవాడు నువ్వు ఎలా చెప్తావని. విషయం ఏంటంటే ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, హార్ట్ బాగాలేదు, పరిస్థితుల్లో ఉంది. కానీ ఆ ఛానల్ వాళ్ళు చేసే పొరపాటు ఏంటి అని అంటే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ వీడియోస్ అప్లోడ్ చేయడం ఎందుకు చేస్తున్నారు? డైలీ చేస్తున్నారు, తప్పు అది. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడితే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడారండి అని అంటారు.
నువ్వు ఆపితే యువతలోడు కూడా ఏం చేస్తారు? ఆపుతారు. ఆయన బాగానే ఉన్నాడనే విషయం అందరికీ తెలీదు. ఆయనే నిజంగా కూర్చుని చెప్తున్నాడేమో అని అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే, ఏది సత్యమో ఏది అసత్యమో ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోకుండా ఎవరికి నచ్చిన మార్గాల్లో వాళ్ళు వెళ్ళిపోవడానికి దేవుడు వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వలేదు. కాబట్టి బోధించే బోధకుల యొక్క ఆలోచన విధానం ఏంటనేది మనకి తెలియాలి. అలా తెలియకోకుండా కనుక మనం ఒక వ్యక్తిని అనుసరించుకుంటూ వెళ్ళిపోతే చివరికి మనం ఒకరోజు ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అబద్ధ బోధలకు ఉండేటటువంటి లక్షణాలు కూడా మనకేం చేయాలని అంటే తెలియాలి. యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తల లేఖనములో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు. అంటే ఒక వ్యక్తి తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరి దగ్గరికి రాడు, క్రీస్తు ప్రభు దగ్గరికి రాలేడు. అంటే తండ్రి బోధ ఏదైతే ఉందో అది నేర్చుకున్నవాడు ఎవరి దగ్గరకు వస్తాడు? నా దగ్గరకు వస్తాడు. వాస్తవంగా ఇక్కడ కాంటెక్స్ట్ అంటే ఏమిటి అనంటే, ఇక్కడ ఇజ్రాయేలీలు యూదులతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఇప్పుడు పాత నిబంధన అంతా కరెక్ట్గా అర్థమైతే నేనెవరో అర్థమవుతారని ఎవరు చెప్తున్నారు? క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. కానీ ఆ యూదులకి ఎవరు అర్థం కావట్లేదు? క్రీస్తు అర్థం కావట్లేదు. ఈరోజు కూడా క్రైస్తవ్యానికి ఎవరు అర్థం కాలేదు? సేమ్. యేసుప్రభు ఏంటి, ఆయన బోధ ఏంటి, బైబిల్ ఏంటి, బైబిల్లో ఉన్న వాక్యం ఏంటి, బైబిల్లో ఉన్న సంఘం ఏంటి, ఏది కూడా పట్టించుకునేటటువంటి స్థితిలో ఈరోజు సమాజం అనేది లేదు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారని అంటే బ్రతికేస్తూ ఉన్నారు. పైకి ఏమనుకుంటున్నారని అంటే క్రైస్తవులనే ఒక ముసుగు వాళ్ళు తొడుక్కుని ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, మీకు వాక్యం కనుక కరెక్ట్గా అర్థమైతే నేనెవరో అర్థమయ్యేవాడు. వాక్యం అర్థం కాకపోతే నేనెవరో మీకు అర్థం కాదు. వాళ్ళకి ధర్మశాస్త్రం అర్థమైతే ఖచ్చితంగా ఎవరు అర్థం కావాలి? ఎవరు అర్థం కావాలి? క్రీస్తు ప్రభు అర్థం కావాలి. క్రీస్తు ప్రభు అర్థం కాకపోవడానికి ప్రధానమైన సమస్య ఏంటి అని అంటే తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండో పత్రిక 10వ అధ్యాయం కనుక 10వ వచనానికి కనుక మనం వెళ్ళగలిగితే రెండో అధ్యాయము తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనానికి కనుక మనం ఆలోచన చేయగలిగితే, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కరపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎవరికి పంపుతున్నాడు? అబద్ధాన్ని నమ్మే శక్తిని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. వీడు ఏది ఎన్నుకుంటాడని ఎవరు టెస్ట్ పెడుతున్నారు? ఇప్పుడు దేవుడే టెస్ట్ పెడుతున్నాడు. ఆ టెస్ట్లో నువ్వు నేనేం చేయాలి? ఇప్పుడు యోబు గారి దగ్గర కూడా టెస్ట్ పెట్టాడా లేదా? ఎంత భయంకరమైన టెస్ట్ అది! శోధన. ఎంత శోధన! ఆ దేశంలో అతనికంటే ధనవంతుడు ఎవడో లేడు, కానీ అతనికంటే బీదవాడు ఎవడో లేనంత స్థితిగా ఆయన ఏమైపోయాడు? కిందకు వచ్చేసాడు. కారణం ఏంటి అని అంటే ఆయన విశ్వాసాన్ని బట్టి కలిగేటటువంటి పరీక్ష. ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, చివరికి భార్య కూడా వచ్చి విశ్వాసాన్ని విడిచిపెట్టు అనే పరిస్థితుల్లో కూడా ఆయన ఏమంటున్నాడనంటే, యెహోవా ఇచ్చాను, యెహోవా ఏం చేశాడు? తీసుకొనేను. అంటే అంత విశ్వాసం ఎవరికి ఉంది? యోబుకు ఉంది. ఈరోజు మనకేంటి అని అంటే, ఇస్తే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు. మళ్ళీ ఈ పేర్లన్నీ ప్రస్తావించక తప్పట్లేదు. అమ్మ తేజ అని ఒక ఆయన ఉన్నాడు, ఈ మధ్యన బాగా ఫేమస్ అవుతున్నటువంటి వ్యక్తి. మొన్న కూడా పాలగొల్లులో తరిమి కొట్టారు. మ్యాటర్ ఏంటి అని అంటే, నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా అని అడుగుతున్నాడు. ఆబ్వియస్గా ఎవరికి కావాలి? అబ్బాయే కావాలి. మ్యాటర్ ఏంటి అని అంటే, ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఆయన అంటుపళ్ళు ఇస్తే పిల్లలు పుడతారు, యాపిల్ పళ్ళు ఇస్తే పిల్లలు పుడతారు. ఇంక సంసారం చేయడం ఎందుకు? సంసారం చేయడం దేనికి? నువ్వు అంటుపళ్ళు యాపిల్ పళ్ళు ఇచ్చి పిల్లలు పుట్టించేంత గొప్ప మనసు నీకుంటే ఆశ్చర్యమైనటువంటి విషయం ఇది, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా. ఇప్పుడు ఆయన అంటూ ఉన్నాడు ఒక సభలో, జనాల్ని ఎలా మైమరుస్తారు అని అంటే వీళ్ళు ఆల్రెడీ ముందు వాళ్ళ పేర్లన్నీ రాసేసుకుంటారు. వీళ్ళు రాసేసుకుని ఈయన అంటున్నాడు, వచ్చావా ప్రశాంత్ అన్నాడు. మ్యాటర్ ఏంటనంటే, స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నీ పేరేంటి అని అన్నాడు. ఆ భార్యని అడిగాడు, పావని అన్నది. మీ ఆయన పేరేంటి అని అనగానే ప్రవీణ్ అన్నది. అయిపోయింది. ఇప్పటికైనా జనానికి బుర్రలగల కదా, వీడు తప్పు చెప్పాడు, ఇది కరెక్ట్ కాదు అనే విషయం అప్పటికైనా ఎలగాలి కదా ఆయనకి.
అంటే ఈరోజు సమస్య ఎలాగైపోయింది అని అంటే తప్పుని తప్పుగా కూడా గుర్తించలేని స్థితిలో ఎవరున్నారు? క్రైస్తవులు, బయట వ్యక్తులు ఎవరో కాదు. ఇది తప్పు అంటే తప్పును తప్పుగా కూడా ఏం చేయలేరు, గుర్తించలేరు. అబద్ధాన్ని నమ్మే శక్తిని దేవుడే వారికి ఏం చేస్తున్నాడు? పంపుతున్నాడు. పంపినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అంటే నమ్ముతున్నావు. ఈరోజు చాలామంది ఇన్విటేషన్ ఇచ్చేటటువంటి ఒక దారుణమైన విషయం ఏంటి అని అంటే, మా సంఘానికి రండి మీకు జబ్బులు తగ్గిపోతాయి, మా సంఘానికి రండి అప్పులు తీరిపోతాయి, మా సంఘానికి రండి కోర్టు సమస్యలు తీరిపోతాయి, మా సంఘానికి రండి మీకు బిడ్డలు పుడతారు, మా సంఘానికి రండి మీకు ప్రమోషన్ వస్తుంది, మా సంఘానికి రండి మీరు కారు కొనుక్కుంటారు. ఇదంతా అబద్ధం కాదా? ఎందుకు రావాలి దేవుని దగ్గరికి? పాపాన్ని కడిగి వేసుకోవడానికి రావాలి. పాపాన్ని కడుక్కోనక రండి అని అడగట్లేదు వీళ్ళు. ఎందుకు అడుగుతున్నారు? దేనికి అడుగుతున్నారు? పూర్తిగా భౌతికం, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలను గురించి మాత్రమే వాళ్ళు బోధిస్తున్నారు అని అంటే, అప్పుడే నీకు నాకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ట్రాష్, ఇదంతా తప్పు అనే విషయం మనకేమవ్వాలి? అర్థం కావాలి. మీకు ఇంకా బలమైనటువంటి విషయం నేను మీకు చూపిస్తాను చూడండి. యేసు ప్రభువు కానీ ఆయన అపోస్తులు కానీ ఎప్పుడైనా అద్భుతాలు చేసినప్పుడు వెంటనే లేచారా, వెనక్కి తిరిగి ఇలా వెనక్కడిపోయారా? లేకపోతే మెల్లిమెల్లిగా వణుకుతా లేచారా? అక్కడ ఏమంటాడనంటే వెంటనే అనే పదం మీకు మార్కు సువార్తలో ఎక్కువగా కనబడుతుంది. వెంటనే చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. ఆ బుక్ స్టడీ చేసేటప్పుడు వెంటనే అనే పదాన్ని చూపిస్తూ ఉంటారు. ఇంకా మీకు ఏం కనబడుతుంది అని అంటే దిగ్గున లేచి అని కనబడుతుంది. దిగ్గున అంటే ఆల్ ఆఫ్ సడన్ అని అంటారు కదా. ఆల్ ఆఫ్ సడన్ అంటే ఒక్కసారిగా ఆయన ఉన్న పలంగా పైకి లేచాడు అంటే మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈరోజు జనాలు ఏమంటారని అంటే టాచ్ అంటే ఏమవ్వాలి? వెనకాల మళ్ళీ 4 వాలంటీర్లు ఉంటారు, వాళ్ళు పట్టుకోవాలి. పట్టుకోపోతాడు, బుర్ర పగిలిపోద్ది. పగిలిపోతే మళ్ళీ బాగు చేయలేడు, మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలి, హాస్పిటల్కే తీసుకెళ్ళాలి. ఆశ్చర్యం ఏంటి అని అంటే తమిళనాడు కేరళ నాకు సరిగా గుర్తులేదు కానీ ఒక ఆయన ఏం చేశాడు అని అంటే వాళ్ళ అమ్మాయికి క్యాన్సర్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా చర్చికి తీసుకెళ్ళి 40 రోజులు అక్కడే పెట్టి ఆ అమ్మాయిని అక్కడే ఉంచి చివరికి చచ్చిపోయింది. అమ్మాయి చచ్చిపోయింది. చాలా దారుణమైనటువంటి విషయం. ఎంత దారుణమైనటువంటి విషయం అని అంటే ఇది అబద్ధాన్ని నమ్మడానికి దేవుడు వాళ్ళని మోసం చేస్తున్నాడు అనేది బిడ్డను పోగొట్టుకుంటేనే కానీ నా బిడ్డ పోతేనే కానీ నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు ఆయన. అంటే బిడ్డను పోగొట్టుకుంటేనే కానీ ఏది సత్యమో ఏది అసత్యమో ఆయనకు అర్థం కాలేదని అంటే ఇంక ఈ బైబిల్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ బైబిల్ ఎందుకు ఇచ్చినాడు దేవుడు? ఇది కూడా దౌర్భాగ్యమే. తల కింద ఎట్టుకుంటే పీడకలలు రావని, తల కింద ఎట్టుకుంటే బాగా నిద్ర పడుతుందని, తల కింద పెట్టుకుంటే ఆశీర్వాదాలు వస్తాయని, ఇంకా రకరకాలుగా దీన్ని మార్చేసినటువంటి పరిస్థితి అయిపోయింది. మీకు ఇందులో బాగా అర్థమయ్యే విషయం ఒకటి చెప్తాను. బూడిద గుమ్మడికాయ మంచిదేనా? మంచిది. ఎక్కడ కడతాం అది? కొబ్బరికాయ మంచిదేనా? ఎక్కడ కడతాం దాన్ని? మళ్ళీ అది ఇంటికే. విషయం ఏంటనంటే అది ఉంటే దిష్టి రాదో నాకు పాడవదని అనుకుంటున్నారు. కర్మ ఏంటి అని అంటే అది తింటే మంచిది, కడితే కాదు. ఏం చేస్తే మంచిది అది? ఒంటికి. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే ఈరోజు క్రైస్తవ బోధల్లో ఎక్కువగా విపరీతమైపోయిన విషయం ఏంటి అని అంటే దయ్యం పట్టింది అని చెప్పి నిజంగానే వాళ్ళు లోకంలో మనుషులు ఎలాగైతే చేస్తారు ఇక్కడికి వచ్చి అంటుంది. అంటే ఏంటి దాని అర్థం? అంటే దయ్యం అని అంటే ఇలా అంటే దయ్యం అవుతుందనా? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అది? లోకంలో నుంచో లేకపోతే ఏ సినిమాలోనో ఎక్కడి నుంచో కాపీ కొట్టి. ఇక్కడైతే ఈ దయ్యం ఇలా ఉంది. మరి మీరు అదే అమెరికా వెళ్ళారనుకో ఎలా ఉంటుంది దయ్యం? మరి రష్యా వెళ్తే ఎలా ఉంటుంది? అంటే దేశానికి ఒక దయ్యం విచిత్రంగా ఉంటుందా? మీరు బాగా గమనించుకుని చూడండి. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి దయ్యాలు కూడా ఉన్నాయి. యేసుప్రభు వచ్చే కాలానికి కూడా దయ్యాలు ఉన్నాయి. ఆయన కూడా విడిచిపెట్టాడు. ఒకడు వచ్చాడు, సేన అనే దయ్యం. వాళ్ళ లోపల ఎంతమంది ఉన్నారు? 2000 మంది ఉన్నారు వాడి లోపల. అంతమంది ఉన్నారు కాబట్టి వాడిని గొలుసులతో కట్టినా కదా సరే వాడు ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు, తెంపుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. వాడు వెళ్ళిపోతుంటే వచ్చాడు యేసు ప్రభు. వచ్చి రాగానే ఆయన ఏం చేశాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేంటి? నాతో అనలేదు. లోపల చాలా దూరగలవా అంటే దూరగలవు. అది ఇప్పుడు కాదు, మళ్ళీ ఈ టైంకు అనుమతించలేదు దేవుడు. దాన్ని దేవుడు ఎప్పుడో ఆఫ్ చేసే వేశాడు, దాన్ని ముగించేశాడు. ఆ సెకండ్ దేవుడు ఏం చేశాడు? ముగించాడు. ఒకప్పుడు దేవుడు డైరెక్ట్గా మనుషులతో ఏం చేసేవాడు?
మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఏం చేయట్లేదు, మాట్లాడట్లేదు. దేని ద్వారా మాట్లాడుతున్నాడు? కాలానుగుణంగా దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. మీకు కూడా మన ప్రాంతాల్లో ఏం చేసేవారని అంటే దొంగతనాలు వేసేవాళ్ళు ఏం చేశారని అంటే, ఇప్పుడులాగా మనకి ఫ్యాన్లో లేకపోతే ఫెసిలిటీస్ లేవు. ఇదివరకు ఒక నొలక మంచం వేసుకుని బయట ఏం చేసేవారు, ఆరు బయట పడుకునేవారు. బాగా అలసిపోయి పడుకున్న వాడికి మెలకు వస్తుందా? రాదు. ఇప్పుడు మనకి నిద్ర పట్టే చావదు. ఎందుకనంటే పని లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఏం ఉండదు, శరీరానికి అలసట ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఏం రాదు, నిద్ర రాదు. అప్పుడు ఏం చేసేవారంటే వాళ్ళల్లోనే పెద్దోళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, ఈ 4 మూలలు పట్టుకుని ఆ సమాధుల్లో తీసుకెళ్ళి వదిలేసేవారట. ఏంటి? మంచాన్ని వదిలేస్తే తెల్లారేసరికి వీళ్ళకి ఏమయ్యేది, అయ్యి బాబోయ్ దయ్యాలు తీసుకొచ్చినండి ఏం చేసినాయి, వదిలేసినాయి అని రెండో రోజు వాడు ఏం చేసేవాడు అని అంటే బయట పడుకునేవాడు కాదట. ఇంక ఒక్క బోసినా ఏం చేసినా ఇంకెక్కడికి వెళ్ళి పడుకోవాలి? ఎవరి కోసం ఇదంతా? దొంగవాళ్ళు దొంగతనం చేయడానికి, అంతే కదా. ఇప్పుడు ఎక్కడున్నారు దొంగోళ్ళు? అందరూ క్రైస్తవ్యంలో ఉన్నారు, సూటు బూటు వేసుకునే రూపంలో ఉన్నారు. కానీ వాడిని గుర్తుపట్టడం ఎవడి వల్ల కావట్లేదు. ఎవరిని దోచేసుకుంటున్నాడు అని అంటే భౌతికంగా ధనాన్ని దోచేసుకుంటున్నారు, ఆత్మీయంగా ఈ ఆత్మను కూడా నరకానికి నంపే పనిలో ఎవరున్నారు? బోధకులు ఉన్నారు. మనకు అర్థం కావట్లేదు ఇది. ఈ సత్యం కనుక మనకు అర్థమైతే ఏది నిజమో ఏది అబద్ధమో మనం ఖచ్చితంగా ఏం చేసేవాళ్ళం, నేర్చుకునే వాళ్ళమా కాదా? మీకు బాగా అర్థం అవ్వాలని అంటే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం విధంగా తెలియజేస్తూ ఉంటుంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కనుక మనం చూడగలిగితే, ఎన్నే ఎంబ్రే అను వారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అంటే ఎన్నే ఎంబ్రే ఎవరన్నానంటే ఐగుప్తులో ఉన్నటువంటి శకునగాండ్రు ఉన్నారు కదా, ఆ శకునగాండ్రు అహరోను మోషేలు వెళ్ళి ఎప్పుడైతే ఫరో ఎదుట అద్భుతాలు చేయాలనుకున్నారో, మోషే కర్ర వేసినప్పుడు ఎలాగైతే పాము అయిందో వాళ్ళు కూడా కర్రలు వేశారు. ఆశ్చర్యం ఏంటి అని అంటే దేవుని శక్తిని ఎదిరించడం వాళ్ళ వల్ల ఈ పాములను ఏం చేసింది, మింగేసింది. కానీ దేవుని శక్తిని ఎదిరించడానికి మాత్రం వాళ్ళు ఏం చేశారు, ప్రయత్నం చేశారా లేదా? ఇప్పుడు ఆ సందర్భాన్ని తిమోతికి ఎందుకు గుర్తుకు చేస్తున్నాడు? ఎక్కడ క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మోషే సంఘటన యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తిమోతికి ఎందుకు ఈ సందర్భాన్ని గుర్తుకు చేస్తున్నాడు? సేమ్ ఇదే పరిస్థితుల్లో సత్యాన్ని ఎదిరించే మనుషులు ఉన్నారు. అది నిజమని కనుక నువ్వు నమ్మవనంటే అందులో పడిపోతావు. విషయం ఏంటో తెలుసా? మోసే వేసినప్పుడు పాము అయింది, వాళ్ళు వేసినప్పుడు పాము అయింది. ఇందులో వ్యత్యాసం ఏమైనా ఉందా? యేసు ప్రభు స్వస్థతలు చేశాడు, మేము ఏం చేస్తాం ఇప్పుడు? మీకు ఆశ్చర్యపోయే విషయం చెప్తాను చూడండి. ఇందులో దానికి వాళ్ళని అడిగితే రెఫరెన్స్ ఏం చెప్తారని అంటే మార్క్స్ వార్త 16:17 ప్రకారం మేము ఏం చేస్తామని అంటే, స్వస్థతలు అంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయని చెప్తూ స్వస్థతలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, పాములను ఎత్తుపట్టుకుంటారు, ఇంకా విషం తాగినా ఏమీ కాదు అని చెప్పారు. మీకు ఇందులో వాళ్ళు తీసుకునే పాయింట్ ఏంటి? స్వస్థతలు ఒకటే చేస్తాడు. ఇలాగే ఒక దేశంలో ఇలాగే ఒక స్వస్థత బాధకుడు చేస్తూ ఉంటే ఒక ఆయన ఏం చేశాడనంటే డైరెక్ట్గా పాయిజన్ బాటిల్ పట్టుకుని నేరుగా వెళ్ళిపోయాడు. నువ్వు స్వస్థతలు చేస్తానన్నావు కదా, ఏ వచ్చిన ప్రకారం ఏంటి నాకు చెప్పు అని అంటే, మూర్ఖుడా కూర్చో అని అందరూ తిడతా ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు, లేదు ఆయన చెప్పింది రైట్ అని చెప్తున్నాడు కదా, ఇది కూడా చేయాలి. ఇది చేసిన వాడు ఏం చేయాలి? కామన్ సెన్సే కదా అది. అట్లీస్ట్ నువ్వు మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, విశ్వాసం వస్తే నీకేమవుద్ది? స్వస్థత కలుగుద్ది. ఈ స్వస్థత బోధకులు చేసే వ్యవహారం ఎలా ఉంటుందని అంటే, అది జరిగిందే కనుక అనుకోండి పొరపాటున, నా వల్లే అని అంటాడు. జరగలేదనుకో నీకు విశ్వాసం లేదంటాడు. ట్రిక్ అర్థమైందా? ఇప్పుడు జరిగింది అని అంటే ఎవరి వల్ల? ఇప్పుడు మగపిల్లాడే పుడతాడు అని అన్నారు, బై ఛాన్స్ పుట్టేసాడని అంటే ఇప్పుడు ఎవరి వల్ల అయినట్టు? ఏ ఆపరేషన్ అయిపోయిందని అంటే ఏంటి? నీకు విశ్వాసం లేదు కాబట్టి ఏమైంది? విశ్వాసం లేదు కాబట్టి అయిపోయిందని చెప్పేస్తాను అంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే, ఎన్నే ఎంబ్రే అని వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు చేశారు, మోసే చేశాడు అనేది కాదు పాయింట్. సత్యాన్ని వాళ్ళు ఏం చేయలేరు, ఎదిరించగలరా అని అంటే, దేవుని శక్తిని వాళ్ళు ఎదిరించగలిగారా అని అంటే ఎదిరించలేరు. ఇప్పుడు సత్యాన్ని కూడా మనం ఎదిరించగలమా అని అంటే మనుషుడిని ఎదిరించవచ్చు,
మోషేని ఎదిరించడానికి ట్రై చేశారు, కానీ దేవుడు వాళ్ళ ఆటలు అక్కడ సాగనివ్వలేదు. కానీ దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేసేది ఏంటి అని అంటే, సత్యాన్ని నువ్వేం చేయలేవు అని అంటే చెప్తూ ఉంటాడు. 9వ వచనంలో సత్యాన్ని ఎదిరింతురు. 9వ వచనంలో అంటాడు, అయినను వారి అవివేకమేలాగూ తేటపడినో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. వాళ్ళ అవివేకం ఎలాగ తేటపడిందో నేడున్నటువంటి బోధకుల యొక్క అవివేకం కూడా ఏమవుద్ది? తేటపడుతుందా? తేటపడదా? వాళ్ళ ముందుకు ఇంకా సాగేటటువంటి పరిస్థితి వాళ్ళకే లేదు అని చెప్తున్నాడు. మరి నేడున్నటువంటి మనం కూడా ఈ సత్యాన్ని ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందా లేదా? ఎదిరించకూడదు. ఎందుకు అనంటే ఇది దేవుని వలన కలిగినది, ఏ మనుషుడు వలన కలిగినది కాదు. ఈ సిద్ధాంతం ఎవరిదేనంటే దేవునిది. అందుకే అంటాడు క్రీస్తు ప్రభు, నేను తండ్రి దగ్గర నేర్చుకున్నాను, నా వాటిలో తీసి ఎవరు బోధిస్తారు? పరిశుద్ధాత్ముడు. అంటే ఆ యూనిటీని చెప్తున్నాడు ఆయన, ఆ లైన్. ఇప్పుడు చాలామందికి ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే, క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుని క్రీస్తు సంఘంలోనే దుర్బోధలు, భయంకరమైనటువంటి దుర్బోధలు. యేసుక్రీస్తు దేవుడు కాదు. ఇంకా ఎంత విచిత్రమో అనంటే, ఆయన ఎవరికి దేవుడు అని అంటే లోకంలో ఉన్న వాళ్ళకి దేవుడు, క్రైస్తవుడైతే ఆయనకి ఏం కాడు. ఇప్పుడు నువ్వు కూడా ఒకప్పుడు ఎవరు అనంటే క్రీస్తుని నమ్మలేదు, అప్పుడు నీకు దేవుడు. ఇప్పుడు ఎవరు కాకుండా పోతాడు? పెళ్ళై బిడ్డలు పుట్టి ఆడబిడ్డలనే అనుకోండి, వేరొక పురుషుడికి ఇచ్చి వివాహం చేశారు. ఇప్పుడు ఆమె ఆయనకి ఏమైందనంటే భార్య అయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి కూతురు కాదు, అంతే కదా? కూతురు కాదు కదా. పరలోకంలో దేవుడే, భూమి మీదకి శరీరంతో వచ్చాడు కాబట్టి దేవుడు కాదు. మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు కాబట్టి ఏమవుతాడు? ఎంత అవివేకం అని అంటే అంత అవివేకంలో ఉన్నటువంటి పరిస్థితి క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్న అబద్ధ బోధలో కూడా ఉంది. ఈరోజు ప్రపంచంలో అబద్ధం ఎక్కడున్నా అబద్ధం అనే చెప్పాలి, నిజం ఎక్కడున్నా నిజమనే చెప్పాలి. అంటే ఈ సత్యాన్ని గ్రహించలేనటువంటి మనుషులందరూ కూడా ఏమైపోతూ ఉన్నారని అంటే అబద్ధానికి దాసులై వెళ్ళిపోతూ ఉన్నారు. అబద్ధానికి దాసుడయ్యేవాడి పరిస్థితి ఏంటి అని అంటే వ్యక్తిని నమ్ముతాడు, వాక్యాన్ని నమ్మడు. సమస్య ఎక్కడ ఉంటుంది అని అంటే వ్యక్తిని నమ్ముతాడు, దేన్ని నమ్మడు. ఇంకా అయ్యగారు చెప్తే అది రైటు, ఎక్కడ ఉండవలసిన పని లేదు. అది వాక్యంలో ఉండాల్సినటువంటి పని ఉందా అనంటే లేదు. ఇవాళ సోషల్ మీడియా చెప్తే రైటు, బుక్లో ఉండాల్సిన అవసరం అది లేదు. బుక్ పట్టుకొచ్చి పెడితే ఏమైపోద్ది? తేలిపోతుందా? తేలిపోదా? అబద్ధ బోధకుల గురించి గట్టిగా హెచ్చరించిన క్రీస్తు ప్రభు యొక్క మాటలను కనుక మనం చూడగలిగితే, మత్తయి సువార్తకు మనం వెళ్ళగలిగితే, మత్తయి సువార్త క్రీస్తు ప్రభువే గట్టిగా తెలియజేశాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, 7వ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు ఒత్తురు, కానీ వారు క్రూరమైన వాడు తోడేలా లేకపోతే గొర్రె అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మందనా కాదా? మన జీవితం ఎలాంటిది అని అంటే అన్నీ పరిశీలిస్తాం, కానీ వాక్యాన్ని పరిశీలించం. మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను చూడండి. మటన్ తెచ్చుకోడానికి వెళ్ళినప్పుడు కూడా తోక ఉంటే మేక, తోక లేకపోతే గొర్రె. ఏ మాంసమో కూడా మనం తినడానికి ఒక క్యాలిక్యులేషన్ ఉందా లేదా? అంటే మనం ఎంత డబ్బు పెట్టి కొంటున్నాం కాబట్టి అది ఏ మాంసమో తెలుసుకుని మరీ మనుషులు ఏం చేస్తున్నారు? కొంటున్నారు. నీ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే డాక్ట్రిన్, బోధలను ఉండాలి, ఆ సిద్ధాంతాన్ని నువ్వు అనుసరించాలి, ఆ దేవుడు చెప్పిన దానిలోనే నువ్వు నిలబడాలి. అంతేగాని నీకు నచ్చిన దాంట్లో ఉండి నేను క్రైస్తవుని అంటే దేవుడు దాన్ని ఎంత మాత్రమో స్వీకరించాడు. కాబట్టి ఖచ్చితంగా అబద్ధ బోధకుల విషయంలో ఏం చేయాలంటున్నాడు? జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెబొచ్చు కప్పుకున్నటువంటి తోడేళ్ళు అనేసి అని చెప్పాడు కదా. అసలు అబద్ధ బోధకులు ఎలా ఉంటారు? గొర్రెలు తోడేళ్ళు వేసుకున్నారో అని చెప్పేసి అని అంటాడు కదా. తోడేళ్ళకు ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటి అని అంటే దానికి జాలి, దయ, కనికరం అనేది ఏది కూడా ఉంటుందా అని అంటే ఉండదు. గొర్రెకి మీకు చిన్నప్పుడు కథలు చెప్పేటప్పుడు కోతి, మొసలి, నక్క, ఈ 3 కథలు ఎప్పుడైనా విన్నారా? అంటే ఎదుటివాడిని వంచి గుండె తినేస్తుంది మొసలి. ఒక మొసలి ఏం చేస్తుంది అని అంటే, నేను చాలా మంచిదాన్ని, నువ్వు అవతలకి వెళ్ళాలనుకుంటున్నావు కదా, నేను నిన్నేం చేస్తానంటే నిన్ను అవతలకి తీసుకెళ్తానని చెప్పి ఏం చేస్తుందనంటే నా వీపు ఎక్కువ, ఈ సరస్సును దాటి అవతలకి తీసుకెళ్తానని చెప్పి మొసలు చెప్తారు. చెప్పినప్పుడు ఏం చేస్తుందనంటే కోతి పాపం ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత అవతలకి తీసుకెళ్ళి దాన్ని ఏం చేస్తుంది?
నమ్మడం ఎవరు తప్పు? నమ్మించడానికి ఎన్నైనా చెప్తారు, నమ్మడం ఎవరు బుద్ధి తక్కువ? మందే. అంతే కదా. సింపుల్గా విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి క్రీస్తు ప్రభువు చెప్పాడు, వారు గొర్రెబొచ్చు కప్పుకున్నటువంటి తోడేళ్ళు. ఆ తోడేలు ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? నీదే. ఆ తోడేలు స్వభావం బయటకు వచ్చినప్పుడల్లా నువ్వేం చేయాలని అంటే గుర్తుపట్టాలి. గుర్తుపట్టవలసినటువంటి బాధ్యత చెప్తూ ఉంటాడు. వాళ్ళు పైకి భక్తిపరులాగా దయపరులాగా కనబడతారు. మీరు కావాలంటే చూడండి, అమ్మా అంటాడు అంటే దాని అర్థం ఏంటి? అయ్యగారు బాగున్నారమ్మా అంటాడు. ఇప్పుడు వచ్చిన ఆయన కూడా ఎవరు నీకు? సేవకుడే. ఎవ్వరు బైబిల్ వేసుకొచ్చినా నువ్వు ఎవరు అనుకుంటావు? సేవకుడే, దైవజనుడే. అయ్య బాబాయ్ పాస్టర్ గారే. మనకు పాస్టర్ గారు అంటేనే అర్థమవుతుంది. అంటే ఎవరు వచ్చినా కూడా ఎవరుగానే భావిస్తున్నాం మనం? పాస్టర్ గారే. ఎవరు వచ్చినా పాస్టర్ గారని భావించమని బైబిల్ మనకి చెప్పలేదు. ఇంకా విచిత్రం ఏంటి అని అంటే వాళ్ళు ఏం చేస్తారని అంటే మందన కనికరింపరని చెప్తాడు క్రీస్తు అపోస్తులుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ ఎఫెసీలకు ఆ మాట తెలియజేస్తూ ఉంటాడు. ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రైస్తవులకి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకి వస్తాయి, వారు మందను ఏం చేయరు అని అంటే కనికరింపరు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ తోడేళ్ళకి చిక్కకుండా మీరు ఏం చేయాలి? ఉండండి. క్రూరమైన తోడేళ్ళు అని చెప్పేసి అని అన్నాడు. ఈరోజు చిక్కడం అనేది ఎవరి బాధ్యత? చిక్కడం ఎవరి పని అవుతుంది? మన పని అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అవుతుంది, నమ్మకపోతే అవదు. అప్పుడప్పుడు అంటారు ఈ నిమ్మకాయలో కూడా ఏముందో. నిమ్మకాయలో ఏముంటుంది? నిమ్మకాయ రసం ఉంటుంది, అంతకుమించి ఏముంటుంది అందులో ఏమన్నా దూరుతుందా? వీళ్ళు భ్రమ పెట్టే విషయం ఎట్లా ఉంటుందో నేను చెప్పనా మీకు. నేను ప్రేయర్ చేస్తే ఈ ఆయిల్లోకి ఏం దూరుతుంది? ప్రేయర్ ఆయిల్కి ఉన్నటువంటి విలువే వేరు. మీకు తెలుసో లేదో, ఆ ప్రేయర్ ఆయిల్ స్పేరుల్లో పెట్టి పొలాలకు కొట్టిన రోజులు ఉన్నాయి తెలుసా మీకు? ప్రేయర్ ఆయిల్ కర్చీఫ్ గుడ్డలు మీకు కావాలని అంటే కర్చీఫ్లు అమ్ముతారా అమ్మరా? పళ్ళు అమ్ముతారా అమ్మరా? ఇవన్నీ విలువైనవిగా ఎంచి అందులో ఏదో ఉందని నువ్వు నమ్ముతున్నావు అని అంటే ఎవడ భ్రమ? అది నీ భ్రమ, అది నీ తప్పు. దేవుడు ఎక్కడ వాక్యంలో అలాగా చెప్పలేదు. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను తల్లిదండ్రులైనటువంటి ఎలిజబెతు, జకర్యా, ఆ దంపతులు ఇరువురు కూడా వృద్ధాప్యం వరకు కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉన్నారు? సేవ చేస్తున్నారు, నీతిమంతులే ఉన్నారు. వృద్ధాప్యంలో జంటన కన్నటువంటి వ్యక్తులు వాళ్ళే. మొట్టమొదటిగా మనకి ఎవరు కనబడతారంటే అబ్రహాము, శారా కనబడితే మీకు ఇక్కడ మనకి కొత్త నిబంధనకి వచ్చేసరికి ఎవరు కనబడతారంటే జకర్యా, ఎలిజబెత్. ధర్మశాస్త్రం ముగిసే సమయంలో కనబడుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ విశ్వాసం లేదా? దేవుడు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నీకు ఇవ్వట్లేదంటే కూడా ఎవరికి తెలుసు? నీకు ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దాన్ని బట్టి ఆ విశ్వాసాన్ని నువ్వు నేను ఏం చేయాలి? కొనసాగించవలసిన అవసరం ఉందా లేదా? కానీ ఈరోజు అలా కాదు. మనుషులు వాళ్ళ అవసరాలని, వాళ్ళ బలహీనతల్ని ఎవరు వాడుకుంటారు అని అంటే ఖచ్చితంగా అబద్ధ బాధకులు వాడుకుంటారా, వాడుకోరా? రీసెంట్గా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అని అంటే దశంభాగం. ఈ సో కాల్డ్ కార్పొరేట్ పాస్టర్లు అందరికీ తెలియని విషయమో తెలిసిన విషయమో నాకు తెలియదు, కానీ వాళ్ళు దోచుకోవాలనేది వాళ్ళ విషయం. ఈ క్రైస్తవులకి తెలియని విషయం ఏంటి అని అంటే దశంభాగం అనేది పాత నిబంధన. కొత్త నిబంధనలు ఏమి ఇచ్చాడు? వర్ధిల్లిన కొలది అన్నాడు. అంటే ఖచ్చితంగా నువ్వు ఎంత వర్ధిల్లుతావో వర్ధిల్లిన కొలది ఏం చేయాలి? ఉదాహరణ చెప్తాను. ఒక 10 సంవత్సరాల క్రితం మన కానుక రూపాయి వేసాం. 10 సంవత్సరాల తర్వాత ఎంత వేయాలి? ఓకే, ఇది లెక్క రాదు, ఈ లెక్క రాదు. నేను కరెక్ట్గా చెప్తాను. 10 సంవత్సరాల క్రితం మనం పూరుగుడిసెలో ఉన్నాం. ఎంత కరెంట్ బిల్లు కట్టేవాళ్ళం? 100-150 రూపాయలు. ఇప్పుడు దేవుడు ఎక్కడికి తెచ్చాడు అని అంటే బిల్డింగ్లోకి తెచ్చాడు. బిల్డింగ్లోకి తెచ్చిన తర్వాత ఊరుకునే ఉంటామా? బిల్డింగ్లో ఫ్రిడ్జ్ వస్తుంది, గీజర్ వస్తుంది, ఏసీ వస్తుంది, వాషింగ్ మెషిన్ వస్తుంది, ఇంకా ఏంటి మిక్సర్ గ్రైండర్ వస్తుంది, ఇంకా రకరకాలుగా ఇంకా మీరు ఎన్ని చెప్తారో చెప్పండి, అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు కరెంట్ బిల్ ఎంత వస్తుంది? అంటే మార్పు చెప్పడం కోసం నేను చెప్తున్నాను. నువ్వు దేవుడికి ఎలాగ ఇవ్వాలనేది ఎవరి నిర్ణయం? నీదే. నువ్వు ఇస్తావా చేస్తావా, ఇవ్వకపోతే నువ్వు నాశనం అయిపోతావని చెప్పనగారం పెట్టడం ఎవరికి
హక్కు లేదు ఇక్కడ. బలవంతముగా కాక సనుగులతో వలక ఏం చేయాలట? పిసినితనముగా కాక ఏం చేయాలట? నిన్ను ఎంత వర్ధిల్ల చేశాడో అంతా నువ్వు దేవునికి ఏం చేయన్నాడు? అన్నాడు. నువ్వు ఆనందంగా అని అన్నాడు. కానీ ఎలా ఇస్తారు అంటే మనుషుల్ని భయపెట్టి లాక్కోవడాన్ని ఏమంటారు? దీన్ని దందా అంటారు. అంతేనా కాదా? బయట చేసి మనుషులు దందా చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? బలవంతంగా లాక్కుంటున్నారని. కొత్త నిబంధన ప్రకారం దేవుడు ఇమ్మన్నది ఏంటనంటే వర్ధిల్లిన భాగం ఇమ్మన్నాడు. నువ్వెంత వర్ధిల్లావో అంత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. కానీ పాత నిబంధన అలా కాదు. నువ్వెంత వర్ధిల్లినా అది పక్కన పెట్టేసి 10% అనేది మాత్రం ఖచ్చితం. ఇంకా అక్కడతో ఆగిపోయింది అది. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో మరణం పొంది ఆయన తిరిగి లేచిన తర్వాత అపోస్తులు వచ్చి కొత్త నిబంధన సంఘాన్ని ప్రారంభించారో ఇంకా అక్కడతోటి దశమ భాగం అనేది ఏమైపోయింది? క్లోజ్. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంతో దాన్ని క్లోజ్ చేశారు. క్లోజ్ చేశారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు? వారు స్థిరాస్తులను అమ్ము కూడా ఏం చేశారు? పెట్టారు. అర్థమవుతుందా? పునదేనా? వాళ్ళు ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇచ్చారు. అంతేగాని నువ్వు ఇస్తావా చేస్తావా అని అపోస్తులు ఏం చేయలేదు, అడగలేదు. కానీ ఈరోజు ఏంటి అంటే అబద్ధ బోధకుల లక్షణం ఏంటి? నువ్వు ఇస్తావా చేస్తావా, ఇవ్వకపోతే నువ్వేమైపోతావు. మొన్న ఒక ఆయన చెప్తా ఉన్నాడు, నువ్వు కనుక దశమ భాగం ఇవ్వకపోతే నువ్వు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతావు అని. ఇప్పుడు వాడు ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేస్తాడు? అమ్మ బాబోయ్, దైవజనుడి నోటితోటి మనం ఏమనిపించుకోకూడదు. వాడు దైవజనుడు కాదురా నాయన, దయ్యమో అని అర్థం అవ్వాలి కదా అప్పటికైనా. జనాలు అది కూడా అర్థం చేసుకోకపోతే ఏం చేయాలి? నాకు కూడా చెప్పాడు, ఎలా అడిగితేనో ఉన్న పలంగా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతామని అంటే ఏం చేస్తాడు? అప్పుడు నాకు కూడా దేవుడు కనబడ్డాడు, నిలబడిన చోటే నువ్వు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతామని అంటే ఏం చెప్తాడు? ఇప్పుడు మనం అడక్కే ఇదంతా, మనం ఇది చేయకే, మనం ఇది గమనించకే. ఈ జనాలంతా ఏంటి అని అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళకి ఇవ్వడానికి ఒక ఆయన కావాలి. వీళ్ళకి కూడా ఏంటి అని అంటే తానా అంటే తందానా అనేవాళ్ళు ఈయనకి కావాలి. కాబట్టి ఇద్దరికే సరిపోయింది. అంటూ ఉంటారు కదా దొంది అని. క్రైస్తవం ఇలాగే ఉంది, బోధకుడు అలాగే ఉంటాడు, విశ్వాసులు ఇలాగే ఉంటారు. దీన్ని క్రీస్తు ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. గుడ్డివాడు గుడ్డివానికి తోవ చూపిన యెడల ఇద్దరు సకాలంలో చేరుదురు అని అన్నాడు. లేదు, నువ్వు గుంటలోనే పడతావు, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా. కానీ ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. అబద్ధ బోధకులకు ఉండే మరొక లక్షణం ఏంటంటే పాపాన్ని చాలా తేలిక చేసేస్తారు. అబద్ధ బోధకు ఉండే ఒక స్వభావం ఏంటో తెలుసా? పాపాన్ని ఏం చేస్తారు వాళ్ళు? చాలా తేలిక. అయ్యగారు మరి ఎలాగైంది అలాగైంది అని అన్నారనుకో, ఏం లేదు నేను ప్రార్థన చేస్తాను తగ్గిపోతా పో అన్నాడంటే ఏంటి దాని అర్థం? అంటే ఈయన ప్రార్థన చేస్తే ఏది కూడా పోద్ది, పాపం కూడా పోద్దా అంటే? నేటి సంఘం అలాగే ఉంది. నువ్వు చేసినా ఏమీ కాదు, అది పెద్ద తప్పు కాదులే. నేను చెప్పానుగా ఇందాక, విగ్రహార్పితం కూడా ఏం కాదు, తప్పు కాదు. యేసు ప్రభు పుట్టినవాడు కాదన్నా తప్పు లేదు. లేకపోతే ఇంకా రకరకాల బోధలు, రకరకాలమైనటువంటి ఆలోచనలు సమాజంలోనికి చొప్పించేసినటువంటి ఈ అబద్ధ బోధల్ని గమనించుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? క్రైస్తవులదేనా ఇంకెవరిదైనా? మీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఏమందనంటే, మీరు జిలేబీ తినవద్దు, సమోసా తినవద్దు, సమోసా తింటే మీకు ఏమవుద్దనంటే ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి అని అన్నది. ఇప్పుడు జనాలందరూ ఆలోచన ఏముంటుంది? తినొచ్చా తినకూడదా? కానీ మనకి సమోసా అంటే బాగా ఇష్టం. ఆ నల్లగా అయిపోయినటువంటి నూనెలో అలా వేపి వేపి పైకి తెచ్చి వేడివేడిగా తెచ్చి పెడితే దాన్ని తింటే వచ్చే మజా వేరు. ఇంకా మీకు అంతవరకే అనౌన్స్ చేసింది. ఒక ఆయన అయితే ఏమన్నాడని అంటే, ఇప్పుడు భారత ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వాల్లో ఈ సమోసా లేకపోతే ఈ జిలేబీ తినకూడదు అని చెప్పినటువంటి ప్రభుత్వం మందు అమ్ముతుంది కదా, మందు ఆరోగ్యకరమా కాదా అని అడిగాడు. పాయింట్ అర్థమైంది మీకు? ఇప్పుడు మందు అని అంటే వేసుకునే మందు కాదు, తాగే మందు. ఆ తాగే మందు చాలా స్వచ్ఛమైనది. అందుకే ప్రభుత్వం ఏం చేస్తున్నానంటే మద్యం ఆరోగ్యానికి హానికరమని మరీ వేసి అమ్ముతుంది, కాబట్టి మీరు కొనుక్కు తాగండి ప్రజలారా అని గట్టిగా అడిగాడు. అలా అడిగితే ప్రభుత్వం ఏమందనంటే దానికి ఏదో సైన్ చేసి వాళ్ళు ఏదో రకరకాల మాటలు మాట్లాడుకున్నారు, అదంతా పొలిటికల్ ఇష్యూ. కానీ విషయం ఏంటి అని అంటే, ఇది తినొద్దని చెప్పిన నువ్వు ఇది తాగొద్దని కూడా ఏం చేయాలి? చెప్పాలి. కానీ ఒకటి దాచి ఒకటి ఏం చేస్తుంది? మందు మీద అయితే ఇన్కమ్ గట్టిగా వస్తుంది, కాబట్టి దాని గురించి ఏం చేయదు,
మాట్లాడదు ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఎప్పుడైతే అబద్ధ బోధకులు ఏం చేస్తూ ఉంటారండి అంటే, సగం చెప్పి మిగిలిన సగం ఎప్పుడైతే దాస్తాడో అతను ఎవరు? సత్యవంతుడా అబద్ధికుడా? అబద్ధికుడు. మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఏదైనా తోటలో ప్రారంభమైంది ఏంటి? అబద్ధ బోధ అనేది ప్రారంభం ఎక్కడో తెలుసు. ఆదికాండం అనేది దాని ఊరికనే పేరు పెట్టలేదు. అబద్ధ బోధ కూడా ఎక్కడ ప్రారంభమైంది? ఏదైనా తోటలోనే. మీరు తింటే చేస్తారు అన్నాడు, మీరు చావనే చావరు. ఏది అబద్ధం? చావరు అన్నది అబద్ధమా? చస్తారు అనేది అబద్ధమా? చావరు అన్నది అబద్ధం. కానీ ఏది నిజమైంది? అపవాదం అన్నది నిజమైందా? దేవుడు అన్నది నిజమైందా? అల్టిమేట్గా దేవుడు అన్నదే నిజమవుద్ది. నేడు కూడా క్రైస్తవ్యంలో దేవుడు ఏం చెప్పాడో అదే నిజమవుద్ది. కానీ నేడున్నటువంటి క్రైస్తవులు మనం ఏది చేస్తే అదే భక్తి, మనం ఏది నమ్మితే అదే విశ్వాసం, మనం ఎవరు నమ్మితే ఆయనే సేవకుడు, మనం ఏది వెళ్తే అదే చర్చి, మనం ఏం చేస్తే అదే ఆరాధన అనుకుంటే పొరపాటు. మనం ఎక్కడున్నామనంటే అబద్ధంలో ఉన్నాం, అబద్ధ బోధకుల మోజులో ఉన్నాం, లేకపోతే అబద్ధ బోధకులను అనుసరించే స్థితిలో మనం ఉండి మన ఆత్మను నరకానికి పంపుకునే స్టేజ్లో మనం ఉన్నాం. కాబట్టి బాగా ఆలోచించండి. క్రీస్తు ప్రభువే దీని గురించి అన్నాడు, మీరు నన్ను నమ్ముతారన్నాడా నమ్మరన్నాడా? నమ్మరు. నమ్మకపోగా ఆయన ఏం చేస్తానన్నారు? చంపుతానని బెదిరించారా లేదా? చివరికి అన్నంత పని చివరి క్రీస్తు ప్రభుని చేసి చూపించారు వాళ్ళు. ఈరోజు కూడా క్రైస్తవ్యంలో పెరిగిపోతున్నటువంటి అబద్ధ బోధనల పరిస్థితిని బట్టి నీ ఆత్మరక్షణ వాళ్ళకేమీ బాధ్యత ఉండదు. వాళ్ళు నరకానికి పోయేది కాకుండా మనల్ని కూడా ఏం చేస్తారు? నరకానికి పట్టుకుపోతారా? పట్టుకుపోరా? కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఏం చేయవలసి ఉందని అంటే, ప్రతి దినము కూడా లేఖనాలను ఏం చేయాలి? పరిశీలించాలి. ప్రతి బోధకుడిని కూడా ఏం చేయాలి? పరిశీలించాలి. ఆ బోధకుడి యొక్క లక్షణాలు ఏంటనేది పరిశీలించాలి. అబద్ధ బోధకుడికి ఉండే లక్షణం ఏంటి అని అంటే, ఏంటో లక్షణం? గొర్రెబొచ్చుకు కప్పుకున్నటువంటి తోడేలు అంటే, తోడేలుకి ఎలాంటి క్రూరమైనటువంటి ఆలోచన ఉంటుందో సేమ్ ఆయనకు కూడా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ క్రూరంగా కనబడదు. అది ఎలా ఉంటుంది అని అంటే దయగల మాటలాగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడని మనకు అర్థమైందో ఆయన ఎవరని అర్థం కావాలి. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మన మధ్యలో సెవెంత్ డే అని ఒక సంఘం ఉంది. శనివారమే ఆరాధించాలని అని అంటాడు, ఆదివారమే ఆరాధించాలని మనం అంటాం. ఏది చెప్పాలి నిర్ణయం? మీ పాస్టర్ గారికి ఆయన పాస్టర్ గారికి మధ్యన చెప్పి నువ్వు చెప్పు అంటే అవదది. ఎవరు చెప్పాలి? బైబిల్ చెప్పాలి. బైబిల్ మాత్రమే దాన్ని ఏం చేయాలి? ధృవీకరించాలి. అంటే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యన ఆయన మాట ఈయన మాట పుచ్చుకుని దేవుడు ఏం చేయడు. మీ పాస్టర్ గారు చెప్పిందే కరెక్ట్ కాబట్టి నువ్వు పరలోకానికి రా అని అండి. ఆయన ఎవరిని బట్టి చెప్తాడు? యోహాను పత్రిక మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయన ఆత్మలు దేవుని సంబంధం, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయాలి? పరీక్షించుడి. అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? పరీక్షించాలి. ఎందుకు పరీక్షించమన్నాడంటే 2వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే, శరీరంతో వచ్చిన వాడు దేవుడు కాదని ఒక ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ శరీరంతో వస్తే ఎవరు కాదు? దేవుడు కాదని నమ్మే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలా నమ్మే వాళ్ళ జోలికి మీరు ఏం చేద్దాం అంటున్నాడు? వెళ్ళొద్దు, పరిశీలించండి. దేన్ని పరిశీలించాలి? వాక్యాన్ని పరిశీలించండి అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేశాడు. నేడున్నటువంటి మనకు కూడా ఏం తెలియజేస్తూ ఉన్నాడు? వాక్యాన్ని పరిశీలించమని చెప్తున్నాడా కాదా? క్రీస్తు సంఘమే నిజం అని ఇప్పుడు మనం చెప్పాం. లేదు, లోదరనే రైట్ అని అన్నారు. ఏది రైట్ అని అంటే ఎక్కడ పెట్టాలి? పట్టుకొచ్చి అపోస్తలుల విశ్వాస ప్రమాణం అని లోదరన్ సంఘంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అవును, అపోస్తలుల విశ్వాస ప్రమాణమే. ఎక్కడుందని చెప్పాలి? బైబిల్లో ఉందని చెప్పాలి. ఒక ఆరాధన క్రమం ఎలా ఉంది? ఎక్కడి నుంచి చెప్పాలి? బైబిల్ నుంచి. నీకు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టుగా నోటితో మాట్లాడితే అయ్యే కార్యక్రమం కాదు. మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే కోర్టు హాల్ లోపలికి ఎప్పుడైనా వెళ్ళారా? మీరు ఎందుకు వెళ్ళారని నన్ను అడగండి. నేనేదో తప్పు చేశానని కాదు, ఏయో కొన్ని సమస్యల మీద ఎవరో రమ్మంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? లాయర్ గారు నోటుకు వచ్చింది ఈ లాయర్ మాట్లాడుతూ ఉంటే, ఈ లాయర్కి వచ్చింది ఈయన నోటుతో మాట్లాడుతూ ఉంటే, పైన ఉన్న జడ్జి గారు పెన్ అట్టుకుని రాసుకుంటాడు. అంతేనా? కోర్టుకి ఏం ముఖ్యమో తెలుసా? డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ అంటారు. డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది లేకుండా నువ్వు నోటుతో ఎంత ఆర్గ్యూ చేసినా అక్కడ ఏం దొరకదు.
న్యాయం అనేది దొరకదు. చివరికి నువ్వు న్యాయవంతుడివైనా సరే డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది కనుక లేకపోతే జడ్జి గారు ఏం చేస్తాడు అనంటే, మీకు కావాలంటే బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. పూర్వం ఉన్నటువంటి మనుషులు ఏం చేసేవారు అని అంటే, మాట మీద ఈ భూమి నీదే అంటే ఈ భూమి నీదే అనుకుని ఏం చేసేవారు, మాటకంత విలువ ఉండేది. అప్పుడు విలువ ఉండేటప్పటికి ప్రభుత్వాలు మారినాయి, చట్టాలు మారేసరికి ఇప్పుడు ప్రభుత్వం కనుక నీ భూమి ఏది అని అడిగితే, ఇదిగో నా భూమి ఈ చెట్టు దగ్గర నుంచి అది అక్కడ ఉంది కదా, అల్లదిగా అక్కడ ఏంటి ఆ వేప చెట్టు ఉంది కదా, వేప చెట్టును అనుకుని అలాగే వెళ్ళిపోతే ఆ బొడ్డముడి చెట్టు ఉంది కదా, అక్కడి నుంచి ఇదంతా నాదే అన్నాడంటే ఏం చేస్తారు? సరిహద్దులు బాగానే చెప్పావు, డాక్యుమెంట్ ఏది అని అడిగాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? అయ్యా లేదయ్యా, ఆయన మా తాతగారి దగ్గర తీసుకున్నాడు, మా తాతగారు మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు కరెక్టే, డాక్యుమెంట్ ఏది? కోర్టు అదేనా అడిగేది? ఇంకేమైనా అడుగుతుందా? రేపు తీర్పులోకి వెళ్తే దేవుడు ఏం అడుగుతాడు? అయ్యా మా పాస్టర్ గారు చెప్పారు, మా పాస్టర్ గారికి వాళ్ళ నాన్నగారు చెప్పారు, వాళ్ళ నాన్నగారు చెప్పారని అంటే వాళ్ళ ముగ్గురు అక్కడే ఉన్నారు, ఇల్లు అక్కడికి అంటాడు. వాక్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడా? ఆయన సత్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడా? ఎవరో మనుషులు బట్టి తీర్పు తీరుస్తాడా? నేను ఆయన నమ్మనంటే కుదరదు. ఇజ్రాయేలీలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటో తెలుసా? సద్దూకయ్యులు, పరిసయ్యులు. వీళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటో తెలుసా? సద్దూకయ్యులు పునరుద్ధానం లేదని నమ్ముతారు. అసలు ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు వచ్చారు వాళ్ళు? మీరు ఎప్పుడు కూడా మలాకీ గ్రంథం వరకు కూడా శాస్త్రులు అనే మాట వింటారు, కానీ పరిసయ్యులు అనే మాట విన్నారు ఎప్పుడైనా? సద్దూకయ్యులు అనే మాట మీకు ఎక్కడన్నా తగలదు. కానీ మీరు ఎప్పుడైనా బైబిల్ ఓపెన్ చేస్తే కనుక ఈ మలాకీ గ్రంథం అయిపోగానే ఒక పేజ్ ఖాళీ ఉండి, ఆ ఖాళీలో ఉన్నటువంటి కొత్త నిబంధన అనే పేజ్ యువతలకు వచ్చేసరికి గ్యాప్ ఎంతో తెలుసా? 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల కాలంలో యూదా మతం ఎంతగా అంటే ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది అని అంటే, చివరికి దేవుని ఆజ్ఞలు కూడా వాళ్ళు విడిచిపెట్టేసి వాళ్ళ పెద్దలు చెప్పినట్లుగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయి చివరికి క్రీస్తు ప్రభువును వాళ్ళని అడిగినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? నీ శిష్యులు ఏం చేస్తున్నారు? చేతులు కడుగుకొనకుండా భోజనము చేసి పెద్దలు నియమించిన పారంపర్యాచారాన్ని పాటించడం లేదు, తప్పు చేస్తున్నారు నీ శిష్యులని ఎవరిని అడిగారు వాళ్ళు? ఏంటి ఆజ్ఞలు ఇచ్చిన క్రీస్తు ప్రభువునే శిష్యుల చేతులు కడుక్కోకుండా భోంచేయడం అనేది పెద్దలు పెట్టిన పారంపర్యాచారం. నువ్వు ఎట్లా దీన్ని నీ శిష్యులకు చెప్పకుండా తీసుకొచ్చి ఇక్కడ నువ్వు ఎలా భోజనం చేపిస్తున్నావు అని ఎవరిని అడిగారు వాళ్ళు? ఈరోజు కూడా క్రిస్మస్ బైబిల్లో లేదనంటే మా పెద్దలు పెట్టారంటారు. ఎవరి పారంపర్యాచారం ఇది? పెద్దల పారంపర్యాచారం. పెద్దల పారంపర్యాచారానికి ఉన్న విలువ దేనికి లేదు. మీరింటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 15:9 చదువుకోండి. 7 నుంచి 9 వచనాలు, మొదటి నుంచి 9 వచనాలు కూడా చదువుకోండి, బాగా అర్థమవుతుంది. ఈస్టర్ అనే పదం లేదు, ఈస్టర్ అనే ఒక కార్యక్రమం లేదు, లెంట్ డేస్ లేవు అని చెప్తే ఎవరు నమ్ముతారు? ఈ చేసే వాళ్ళందరూ అబద్ధ బోధకులే. మీకేమీ లేదు. సాక్ష్యాలు చెప్పడం ప్రవేశపెట్టారు, ఆ సంఘం అబద్ధం. 100% అబద్ధం. నమ్ముతారా జనాలు ఇదంతా? నమ్మరు. ఏంటి సాక్ష్యం చెప్తే తప్ప? మీకు ఒక టాపిక్ చెప్తాను. విశ్రాంతి దినాన్ని కట్లేరడం రైటా తప్ప? మన దృష్టికి తప్పు అనిపించకపోవచ్చు అది, కానీ ఎవరి దృష్టికి తప్పు? అయ్యా వీడు కట్లేరాడంటానంటే కొట్టి చంపేయండి అన్నాడు దేవుడు. ఎవరు? దేవుడు అన్నాడు. మోషే అనలా. మోషే కూడా తెలియకపోతే ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాడు? దేవుని దగ్గరికి. తప్పు అంటే తప్పు, తప్పుకు శిక్ష ఏం చేస్తాడు? అమలు చేస్తాడు. నువ్వు రేపన్న రోజున కూడా నేను ఆ బోధకుడిని అనుసరించాను, ఈ బోధకుడిని అనుసరించానని దేవుడి దగ్గర నీ నోటుకు వచ్చింది అలా మాట్లాడతాయని నీ నోటిని బట్టి ఏం చేయడు? తీర్పు తీర్చడు. వాక్యాన్ని బట్టి ఏం చేస్తాడనంటే తీర్పు తీరుస్తాడు. కాబట్టి అబద్ధ బోధకుల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలంటే ఉండాలి అని అంటే ఖచ్చితంగా పరిశీలన చేయాలి. చేయకపోతే ఎవరికి నష్టం? సేవకుడికి నష్టం కదా. మరి ఎవరికి? యేసుప్రభు మాట వినలేదు, యేసుప్రభుకి నష్టం కదా. అపోస్తుల మాట వినలేదు, అపోస్తులకు నష్టం కదా. మనకు అర్థమవుతుంది. యేసుప్రభు మాట వినకపోతే వినలేని వాడికి నష్టం, అపోస్తుల మాట వినకపోతే వినలేని వారికి నష్టం. సంఘానికి ఏ బోధ అప్పగించారో ఆ బోధ వినకపోతే ఆ బోధ వినని వానికి నష్టం. కాబట్టి బాగా ఆలోచన చేయండి. అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుని గ్రంథం
తెలియజేస్తుంది. వారి ఫలాల వలన వాళ్ళు ఏం చేయొచ్చని అంటే గుర్తించవచ్చని తెలియజేస్తుంది. పాపాన్ని బట్టి వాళ్ళు ఏం చేయరని అంటే పాపాన్ని చాలా తేలిగ్గా తీసుకుని శరీర సంబంధమైన కోరికలను వారు నెరవేర్చుకుంటూ ఈ భూమి మీద వాళ్ళు ఏం చేస్తారని అంటే బ్రతుకుతూ ఉంటారో, వారిని ఎవరైతే అనుసరిస్తారో వారును అలాంటి కోరికలు కలిగినటువంటి మనుషులుగానే ఈ లోకంలో బ్రతుకుతారు. కాబట్టి దేవుడు మనల్ని అందుకు కాదు పిలిచింది, ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అలా ఆశీర్వాదం పొందాలి అని అంటే ఆ వాక్యాన్ని విని గైకొనవలసినటువంటి బాధ్యత, సత్యాన్ని గైకొని సత్యాన్ని వెదకి దాన్ని కొని దాచించుకోమన్నాడు. ఆ ప్రకారం చేయవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందనంటే మన మీద ఉంది. కాబట్టి అబద్ధాన్ని, అబద్ధ బోధకులను, అబద్ధ బోధను దూరంగా పెట్టవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అపోస్తలులు కూడా మా బోధన ప్రకారము కాక ఎవడైనా మాకు విరుద్ధంగా కనుక బోధిస్తే వారి దగ్గర నుంచి మీరు ఏం చేయండి, తొలగిపోండి అనే విషయాన్ని తెలియజేశాడు. ఇంకా మీరు బైబిల్ అంతా కొత్త నిబంధనలో పరిశీలన చేస్తే తొలగిపోండి, అబద్ధ బోధ నుంచి దూరంగా వెళ్ళిపోండి అనే దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అబద్ధ బోధకులకు, అబద్ధ బోధకి దూరంగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపికతోనే మీకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.